ఉజ్జయిని నగరానికి సమీపాన ఉన్న అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. దానిమీద ఒక కాకి, ఒక హంస నివసిస్తున్నాయి. కాకిది దుష్టస్వభావం, అల్పబుద్ధి అని తెలిసి కూడా పొరుగున ఉంటోంది కదా అని దాంతో స్నేహంగానే ఉండసాగింది హంస. ఒకరోజు ఆ అడవికి వేటగాడు వచ్చాడు. ఎంత ప్రయత్నించినా ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగిపోతూ కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద ఆగాడు. అలసిపోయి ఉండటంతో వేటగాడికి వెంటనే నిద్ర పట్టేసింది. అది వేసవి కాలం, గాలి లేదు. అతనికి శరీరం అంతా చెమట పట్టింది. మంచి స్వభావం కలిగిన హంస కొమ్మ మీద నిలబడి అతడికి తన రెక్కలతో విసరసాగింది. ఇంతలో అల్పబుద్ధిగల కాకి వచ్చింది. హంస చేస్తున్న పరోపకారం చూసి నవ్వింది. వాడు వేటగాడు. మనల్ని బాణాలతో వేటాడతాడు. వాడికి సేవ చేస్తున్నావు. ఎంత పిచ్చిదానివి అని ఎగతాళి చేసింది. అంతటితో ఆగకుండా ఆ కాకి నిద్రపోతున్న వేటగాడిపై రెట్టవేసి తలమీద తన్ని ఎగిరిపోయింది. దాంతో వేటగాడికి నిద్రాభంగం కలిగింది. ఒంటిమీద ఉన్న రెట్ట చూశాడు. కోపం వచ్చింది. వెంటనే పైకి చూశాడు. హంస తప్ప అక్కడ మరే ప్రాణి కనిపించలేదు. తన మీద హంస రెట్ట వేసిందనుకున్నాడు. వెంటనే తన బాణాన్ని హంసకు గురి చూసి వదిలాడు. ఆ బాణం దెబ్బకి హంస చనిపోయింది. వేటగాడు దానిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. నీతి: అల్పులతో సహవాసం అనేక ప్రమాదాలను తెస్తుంది.